చేయించుకుంటారు, లేకపోతే కొత్తగా ఇంట్లోకి దిగి గృహప్రవేశం చేసుకుని భజన పెట్టించుకుంటారు. భజన సమాజం వారు డోలకు ఆరమణి తాళాలు అవన్నీ పట్టుకుని ఎడుతున్నారు అనుకోండి, అరుగుల మీద సంఘాలని చెప్పానుగా, అరుగుల మీద కూర్చున్నారు వాళ్ళు. ఇప్పుడు భజన రాదు వాళ్ళకి, ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళిన బాబత కాదు, ఓ వారం లేదు, పూజ లేదు, దేవుడు లేదు, దండం లేదు, ఏం లేదు, గోవిందాన లేదు, రామ లేదు, కృష్ణ లేదు. అరుగుల మీద మాత్రం కూర్చొని వెళ్ళి వాళ్ళకి వచ్చే వాళ్ళకి పేర్లు ఎడుతూ ఉంటారు కదా, రకాలు కొన్ని ఉంటాయి ప్రతి ఊళ్ళోనూ. ఈ ఊళ్ళో లేరు అలాంటి ఊళ్ళో అంతా మంచివాళ్ళు స్వామి సార్. అంచేత ఏమిటి అంటే ఆ భజన సమాజం వారు అలా వెడుతున్నారు అనుకోండి, ఆ వెడుతుంటే ఈ అరుగుని కూర్చొని భజనోళ్ళు పోతున్నారు రా, ఎక్కడో తగిలినట్టు ఉంది, అదేం భాష భాష ఊరు తగలడం పెట్టిరా, ఏం భాష అలా మాట్లాడచ్చా? భజన సమాజాన్ని గౌరవించాలండి. ఎత్ర గాయంతి మద్భక్తాః తత్ర తిష్ఠామి నారద అన్నాడు. వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి ఏమన్నాడంటే, నారద భక్తులందరూ నేను వైకుంఠంలో ఉన్నాను విష్ణుమూర్తిని, లక్ష్మీదేవి దగ్గర ఉన్నాను అనుకుంటున్నారు, వెర్రాళ్ళు కాదు. ఎక్కడైతే భజన సమాజం వాళ్ళు ఉన్నారో, ఎవరైతే భజన చేస్తున్నారో, భజన చేసే వాళ్ళ హృదయంలో నేను ఉంటానయ్యా అని విష్ణుమూర్తి చెప్పాడు. గోవిందా! అందుకని భజన సమాజాన్ని గౌరవించండి అయ్యా, భజన నేర్చుకోండి. ఆడవాళ్ళు భజన నేర్చుకోవచ్చు, మగవాళ్ళు నేర్చుకోవచ్చు. భజన సమాజాన్ని గుర్తించాలండి, భజన సమాజం అని పిలవాలి. భజన వాళ్ళని తేలిగ్గా మాట్లాడకండి, మహాపాపాలు వస్తాయి. కలవు స్మరణాన్ముక్తి. భజన సమాజాన్ని ఎప్పుడూ గౌరవించాలి. అలా భజనలు చేస్తున్నాం మనందరం కూడా. రామకృష్ణ గోవింద అంటున్నాం, దేవుడు ఉన్నాడనే నమ్మకం ఉంది. మనం బొట్లు పెట్టుకున్నాం, బొట్లు పెట్టుకోవడం మన సాంప్రదాయం. చక్కగా మన అమ్మమ్మలు